డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పంచాయతీరాజ్ శాఖను తన పరిధిలో ఉంచుకొని పూర్తిగా అభివృద్ధిని రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధిని పరుగులు పెట్టేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ఏజెన్సీ గ్రామాలు ఏదైతే ఉందో అటువంటి గ్రామాలన్నీ కూడా కనెక్టివిటీ ఉండేలా ఏర్పాటు చేసి ఈ యొక్క గ్రామ ప్రజలకు వైద్య సేవలతో పాటు వాళ్ళు బయట గ్రామాలకు వెళ్ళి ఆ యొక్క గ్రామాల్లో ఉన్న పరిస్థితులను కూడా చూడడం కోసం ఒక సుందరీకరణమైన రహదారులను అయితే ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా మనం చూసుకోవచ్చు పత్తిపాడు నియోజకవర్గం, పత్తిపాడు మండలం, ఉలుగోలుపాడు బురదకోట పంచాయతీలో ఉన్న ఉలుగోగులు మెట్టచింత ఈ యొక్క కనెక్టివిటీ రహదారి ఏదైతే ఉందో సుమారు 3.5 కిలోమీటర్ల రహదారిని అయితే ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ రహదారికి నాసిరకమైన రహదారిని ఏర్పాటు చేశారని అయితే కనుక కొంతమంది ఆకతాయిలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, సోషల్ మీడియాలో అయితే కనుక తప్పుడు ప్రచారాన్ని అయితే చేస్తున్నారని ఉలుగోలుపాడు గ్రామ పంచాయతీ ప్రజలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే అసలు రోడ్డు ఎలా ఉంది ఏంటి, అసలు రోడ్డు బాగా వేయలేదని చెప్తున్నారు ఏంటి అసలు? అదైతే మాకు తెలియదు కానండి. ఇక్కడ అయితే మాత్రం ప్రస్తుతానికి ఈ ఏరియాలో రోడ్డు అంటూ పడడం మామూలు విషయం కాదండి. రోడ్ రేస్ చాలా బాగుందండి. పోస్టులకు చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. ఎన్నాళ్ళ నుంచి ఈ రోడ్లు మీరు ప్రయాణం చేస్తుంటున్నారు? 30 సంవత్సరాలు పట్టించండి. మరి ఎలా వెళ్ళేవారు ఈ రోడ్లు లేనప్పుడు? అలా చాలా ఇబ్బంది పడి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే చాలా బాగుందండి. ఇప్పుడైతే చాలా బాగుంది. మరి ఈ రోడ్డు బాగా వేయలేదు, నాణ్యత లేదని చెప్పుకొస్తున్నారు. రోడ్లు చాలా బాగా వేసారండి. బాగుందండి. బాగుందండి. ఎవరు ఏదో చెప్తారు ఎవడో మనకి ఎందుకండి. రోడ్లు అయితే చాలా బాగుందండి. బాగుందండి. ఎలా ఉందండి ఏంటి? మీరు ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు ఈ రహదారిని ఏంటి? 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అప్పుడైతే బాగోలేదండి. మరి చాలా మంది రోడ్డు నాణ్యత లేదు బ్రహ్మాండంగా ఉందండి కదండి ఇప్పుడు వచ్చే రోడ్డు.